హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సృష్టికి మూలం అమ్మ అని అంటాం. ఎందుకు? సృష్టిలో జీవి పుట్టగానే ఒక ఆడది తన బిడ్డకు ముక్కు తుడుచుకోవడం దగ్గర నుంచి, బట్టలు వేసుకోవడం దగ్గర నుంచి, నడక ఎలా నడవాలో కూడా, అన్నం ఎలా తినాలో కూడా నేర్పిస్తుంది. అంతెందుకు, వాళ్ళ నాన్నను పరిచయం చేసేది కూడా ఆ అమ్మే. వాళ్ళ నాన్నను పరిచయం చేసేది కూడా ఒక స్త్రీయే. ఇంత స్పష్టంగా అర్థమవుతుంది కదా, స్త్రీ లేకపోతే సృష్టి లేదు అని. కానీ మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం. అది ఎలా అంటే అని. కాబట్టి ప్రతి పురుషునికి ఒక స్త్రీయే కర్తవ్యం నేర్పించాలి. అది ఎలా అంటే, ఎలాగైతే శిశువుకు మనం అడుగులు నేర్పిస్తున్నామో అలాగే వ్యక్తిత్వాన్ని కూడా నేర్పించాలి. ఇందుకు బదులుగా మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం, మనల్ని మనమే అవమానించుకుంటున్నాం. మన స్త్రీలే వాడికంటే వాడు మగాడు, వాడెప్పుడొస్తేనేం, ఎలా ఉంటేనేం అంటూ ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా జరిగేది ఆకుకే నష్టం. ఇలాంటి నానుడులని వదిలేయండి. ఇవన్నీ మన అమ్మలు మనల్ని చెప్పి మనల్ని బలహీనుల్ని చేస్తున్నారు, మన శక్తుల్ని అణిచివేస్తున్నారు. మనం వేటినైనా సాధించగలం. మనం సమాజంలో దేన్నైనా సాధించగలమని మనం అన్నిట్లో రుజువు చేసుకున్నాం. అంతరిక్షానికి వెళ్ళిన సునీతా విలియమ్స్ మనం దేన్నైనా సాధించగలమని రుజువు చేస్తుంది. నా అభిప్రాయం అది ఎలా అంటే, ఒక శిశువు నడక నేర్చుకోవడానికి తల్లి చెయ్యి పట్టుకొని ఏ విధంగా అయితే ఉంటాడో, అలాగే శిశువుకి వ్యక్తిత్వాన్ని నేర్పించడానికి కూడా ఆ తల్లి అలాగే వెన్నంటే ఉండి నేర్పించాలి. కాబట్టి మన నేటి తరానికి, మన బిడ్డలకు మనం నేర్పించవలసింది ఏంటంటే, ఈ సృష్టిని నడిపేది స్త్రీయేరా నాన్న. స్త్రీని ఎన్నడూ బాధ పెట్టేలా మాటలు అనకు. స్త్రీ ఎన్నడూ అవమానపడేలా నీ ప్రవర్తన ఉండకూడదు అని ఈ రెండు మాటలు మనం మన పిల్లలకు నేర్పిస్తే చాలు. అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, బిడ్డ కావచ్చు, తోటి స్త్రీ కావచ్చు, భార్య కావచ్చు, ఏ రూపంలోనైనా సరే స్త్రీని నువ్వు అవమానించకూడదు. స్త్రీని ఎల్లప్పుడూ గౌరవించాలి. అప్పుడే నీ భవిష్యత్తుకు బంగారు బాటలా నిలబడుతుంది ఆ స్త్రీ. అప్పుడే నీ జీవితం, నీవు అనుకున్న గమ్యం, నీకు ఎటువంటి అడ్డంకులు రాకుండా నీవు ఎదగడానికి తోడ్పడుతుంది. ఈ సమాజం ఎలా గౌరవించాలో అర్థమవుతుంది. అలాగే స్త్రీల పట్ల జరుగుతున్న అమానుషాలు, ఘోరాల పట్ల మనం అడ్డుకథ వేసిన వాళ్ళము అవుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.